పేపర్లలో ఈ మధ్యన వార్తలు రాసేవాళ్ళు కరువయ్యి ఓవరాల్గా దాన్ని ఏమంటారు క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాలు రాసేవాళ్ళు తయారయ్యారనిపిస్తుంది అన్నమాట. సిఐడి లాంటి స్టోరీలా అంటే దాన్ని ఏమంటారు మనకి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆ టైపులో ఎవరో నేరేటివ్ చేస్తారు, అది రాస్తారు అంతే. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా కసిరెడ్డి అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా బెయిల్ కోసం ట్రై చేస్తారు. బెయిల్ అనేటటువంటిది వచ్చేదానికోసం ట్రై చేస్తారు. అది రాదు అనుకున్నప్పుడు వచ్చి మాట్లాడడం, అరెస్ట్ అయిపోవడం చేస్తారు. సింపుల్ లాజిక్. ఇందులో దానికి ఏ సందులో ఉంటే ఏంటి, ఏ గొంతులో ఉంటే ఏంటి, ఇంతకుముందు జరగలేదా అదే అనేది. కాబట్టి నేను వస్తానన్నాడు. వస్తానంటున్నటువంటి వాడిని పట్టుకొచ్చి అరెస్ట్ చూపించారు. ఏంటి అందులో స్పెషాలిటీ? దాన్ని కవర్ చేయడానికి ఈ స్టోరీలు. నిన్న మధ్యాహ్నమే అతను మెసేజ్ ఇచ్చాడు, నేను రేపు వచ్చి విచారణకు హాజరవుతానని. పోలీసులు తనని చుట్టుముట్టడంతో భయపడి అట్లా మెసేజ్ ఇచ్చాడంట. ఏంది అతను ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాదా భయపడి పారిపోవడానికి? బేసిక్ గా ఇది ఒక లీగల్ టర్మ్స్ లో జరిగేబోయేటటువంటి ఇష్యూ, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఒక రాజకీయ ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ప్లాన్ కి ఇది ఒక పాయింట్. దీనికి